నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కూటమి ప్రభుత్వం రైతు బాంధవని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ కోటనందూరు మండలం తాటిపాక, తుని మండలం నందివంపు గ్రామాలకు చెందిన రైతులకు రాజముద్రతో కూడిన డిజిటలైజేషన్ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన ఆమె ఈ పాస్ పుస్తకాలతో రైతులు నిశ్చింతగా ఉండవచ్చన్నారు. రైతు భూమికి కూటమి ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించిందన్నారు. రైతు అభ్యున్నతితో పాటు వారి భూములకు పూర్తి రక్షణ కల్పన కోసమే రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రూపొందించడం జరిగిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన నందివంపులో తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు. ఇక్కడ 185 మంది రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ రెవెన్యూ యంత్రాంగం రూపొందించిన డిజిటల్ పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య కొత్త పాసు పుస్తకాల్లో భూమి రక్షణకు సంబంధించి పొందుపరిచిన వివరాలను తెలియపరిచారు. అలాగే కేఎస్ఎన్ ఆధ్వర్యంలో టీఎన్యూఎస్ క్యాలెండర్ డైరీని ఎమ్మెల్యే యనమల దివ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొప్పన్న రాము, చిటికల శ్రీనివాసరావు, అరిగెల నరసింహమూర్తి, జక్కాన రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో కోటనందూరు మండల తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా పాసు పుస్తకాలు పంపిణీ జరిగింది. టీజే నగరం, తాటిపాక గ్రామానికి చెందిన 135 మందికి ఎమ్మెల్యే యనమల దివ్య కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బోతల సూరిబాబు, తాటిపాక గ్రామ నాయకులు సొర్ల అప్పలనాయుడు, సొర్ల రాంబాబు, సొర్ల నాని, సొర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయ్యింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎన్నో మంచి పనులు చేశాం. అందులో అతి ముఖ్యమైన మంచి పని ఇవాళ ఈ పట్టాదారు పాస్బుక్, డిజిటలైజ్ పట్టాదారు పాస్బుక్. మనం చూసాం గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో మనం చూసాం ఎంతలా ఇబ్బంది పడ్డాం. మన భూములు ఏ రోజు ఏదవుతుందో రోజు భూమి దగ్గరికి వెళ్ళి చూసుకోవడమే, ఎవడన్నా కబ్జా చేస్తున్నాడా, మన భూమి ఏమైనా మారిపోయిందని రోజు చూసుకోవడమే. ఇదే ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది. తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా మీ చేతిలో ఒక భద్రత అనేది ఉండాలి అని చెప్పేసి ఇవాళ కంప్లీట్లీ టెక్నాలజీకి అనుగుణంగా ఇవాళ ఈ పట్టాదారు పాస్బుక్ అతి భద్రత మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని అసలు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. దీన్ని ఏమన్నా మీ భూమిని ఎక్కడన్నా 1 సెంటు తీసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఓటీపీకి ఎలాగా మీ ఫోన్లో నోటిఫికేషన్లు వస్తున్నాయో బ్యాంక్ ఖాతాల గురించి దాని గురించి, అలాగే దీనికి ఏదైతే నెంబర్ ఇచ్చారో మీ భూమిలో 1 సెంటు తేడా జరిగినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇది మీకు భద్రత. ఇప్పుడు దాకా ఎంఆర్ఓ గారు చెప్పారు, చాలా టెక్నికల్ పాయింట్స్ అని చెప్పారు, అవన్నీ మీకు అర్థమయ్యే ఉంటాయి. కానీ నేను ఒక పాయింట్ చెప్తాను. రోజు పొద్దున్నే దేవుడు దండం పెట్టుకున్న తర్వాత మీకు అందరికీ కూడా అలవాటు ఉంటుంది. మన పుస్తకం భద్రంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏ భావన కలుగుతుంది? భద్రంగా ఉంది, నా భూమి భద్రంగా ఉంది అన్న ధీమా మనకు ఉంటుంది. ఆ పుస్తకమే ఇది ఆ పుస్తకం. దీన్ని ఏ పరిస్థితిలో కూడా తడవదు. ఇది ఆ భయం మీకు అక్కర్లేదు. మీకు ఒక గౌరవప్రదమైన పుస్తకం ఇది. నిజంగా ఇది ఇలా ఈ అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీరు అందరూ కూడా ఇది మనకు ఎంత ధీమా ఇస్తుంది. భూమి మన తరతరాలకి మన భూమి అనేది మనకు ఉండిపోయింది. నాకు ఏది ఏమైనా సరే నా పిల్లలకి ఒక భద్రత కల్పించండి నేను ఒక ధీమాతో మీరందరూ కూడా రాత్రి పడుకుంటారు. అవునా కాదా?
మీ అందరికి ఒక ధీమా ఉంటది. లేకపోతే ప్రతిరోజు మన భూమి ఎవడు కొట్టేస్తున్నాడా, లేకపోతే 22A మార్చేస్తున్నారా, లేకపోతే మనకు తెలియకుండా గత ప్రభుత్వంలో మీరు చూసే ఉంటారు, మనకు తెలియకుండా మన భూమి ఎవరో పేరుకి వెళ్ళిపోయింది, మనకు తెలియకుండా. సో అలాంటి తప్పులు కూడా ఎలాంటి తప్పులు కూడా జరగకుండా ఈ భూమి నా పిల్లలకి, నా తర్వాత నా పిల్లలకి వెళ్ళిపోతుంది అని హాయిగా గుండెల మీద చెయ్యేసి పడుకునే ఒక భద్రత అనేది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. నిజంగా దానికి చాలా సంతోషం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మీ ఊర్లో ఆల్రెడీ NRGS ద్వారా కూడా 2 రోడ్లు వేశారు, కొత్త రోడ్లు వేశారు. అమ్మ మీ అందరికి కనిపిస్తున్నాయా కొత్త రోడ్లు? వెళ్ళారా? మీరు అందరు వెళ్తున్నారా? బాగున్నాయా? రోడ్లన్నీ బాగున్నాయా? సో చాలా సంతోషం. ఇలాంటి వచ్చిన 2 సంవత్సరాలకే మనకు అటు తల్లికి వందనం ఇచ్చుకున్నాము, అన్నదాత సుఖీభావ ఇచ్చుకున్నాము, ఫ్రీ బస్సు, ఉచితంగా బస్సు వెళ్ళొస్తున్నారమ్మా మీ అందరి పిల్లల దగ్గరికి, ఉచిత బస్సు. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టాము. కాబట్టి వచ్చిన 2 సంవత్సరాలకి ఇన్ని చేశాం కాబట్టి ఇంకా రానున్న సంవత్సరాల్లో ఎంత బాగా చేస్తామో మీరు అందరూ కూడా గమనించాలి. ఒక్కసారి ఏ ప్రభుత్వం మనల్ని భయాందోళనకు గురి చేసిందో, ఏ ప్రభుత్వం మనకి భద్రత అనేది కల్పించిందో మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకొని ఇంతే ఆదరణ, ఇంతే సపోర్ట్ నాకు చూపిస్తే మీ ఊరు తప్పకుండా నేను ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే బాధ్యత నాది. ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత మీరందరూ, హెల్త్ కానీ, అటు ఆరోగ్యం కానీ, అటు యువతకు ఉపాధి కానీ, మహిళలకు భద్రత కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా నేను అన్ని కూడా నెరవేరుస్తాను. కొంచెం నమ్మకం పెట్టుకోండి, అన్ని టైంకి అన్ని పూర్తవుతాయి. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా, అలాగే ఈ నందివంపు గ్రామ పెద్దలకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసినటువంటి రైతులకు, రైతు సోదరులు సోదరమణులకు అందరికీ కూడా, నందివంపు గ్రామ కాపురస్తులందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. మీ అందరికీ కూడా ఈ రోజున మనం గత గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కానీ పాస్బుక్లు ఉన్నా సరే వాటి తారుమారులు ఎటువంటి అవ్వాయో, ఎలా మనం మోసపోయే వాళ్ళమో చాలా రైతులందరూ కూడా, రైతు సోదరులు ఇబ్బంది పడేవారు. మరి ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన భాగంగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ ముందు మీకు హామీ ఇవ్వడం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇచ్చిన పాస్బుక్లు మీకు భూమికి రక్షణగా ఉండే విధంగా, మీ భూమి మీ చేతుల్లోనే ఉండే విధంగా చేసే బాధ్యత నాది అని ఆ రోజు హామీ ఇవ్వడం, ఆ హామీలో భాగంగా ఈరోజు వచ్చి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు మరి మేడం గారండి, ఎమ్మెల్యే గారు మీకు వివరించి చెప్తారు. ఆ బుక్ ఎటువంటిది, ఆ స్కానర్ ఎలా ఉపయోగించుకోవాలి, ఏంటి, దొంగతనానికి ఆస్కారం లేకుండా మీ భూమిని ఎవరో ఒక్క సెంటు భూమి కూడా దొంగిలించకుండా ఉండే విధంగా అన్నీ కూడా చెప్తారు ఎమ్మెల్యే గారు. మరి ఈ రోజున అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలాగే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి రామాలయం కూడా శిథిల వ్యవస్థలో ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో కొత్త రామాలయం కట్టుకోవాలని అంటే కూడా ఆ రోజున రామాలయం కూడా ఇచ్చి మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మీరందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పడంతో తెలియపరచాలి మీరందరూ కూడా. ఎందువల్లంటే ఈ 40 సంవత్సరాల చరిత్రలో సిమెంట్ రోడ్లు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ సిమెంట్ రోడ్లు వేయచ్చు, ఇవి వేయచ్చు, దేవాలయాలను పట్టించుకునే నాదుడే లేరు ఎవరు కూడా. ఈ రోజున మన తుని మండలం కానీ, కోటనందూరు మండలం కానీ, తొండంగి మండలం చూసుకుంటే 52 దేవాలయాలు, అంటే రామాలయం అవ్వచ్చు, కృష్ణాలయం అవ్వచ్చు, శివాలయం అవ్వచ్చు, ఈ ఎన్నిటికీ కూడా 6,70,00,000 రూపాయలు తెచ్చి ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా భక్తిలో లీనమవ్వాలి, ప్రతి గ్రామం బాగుండాలి, పచ్చగా కలకల్లాడుతూ ఉండాలన్న ఉద్దేశంతో 6,70,00,000 రూపాయలు తెచ్చిన ఎమ్మెల్యే గారు, ఏకైక ఎమ్మెల్యే గారు ఈ 40 సంవత్సరాల చరిత్రలో యనమల దివ్య గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి కొలిమేరు నుంచి కూడా వచ్చారు రైతులు, వారికి ఈ నందివంపు గ్రామానికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మీ గ్రామానికి ఇంకా ఏం కావాలి, ఇప్పటికే సిమెంట్ రోడ్లు ఇచ్చారు, మళ్ళీ డ్రైన్లు ఇస్తున్నారు, మేడం గారిని చక్కగా మీ గ్రామంలో ఏదైతే ఇంపార్టెంట్ పని ఉంది, లేదా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ తోటి అడగండి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేస్తారు. ఇంకా ఎవరికైనా రాని ఎడల ఏదైనా డిస్ప్యూట్లో ఉన్నాయి ఉంటే అవి కూడా ఎంఆర్ఓ గారు, విఆర్ఓలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశిస్తారు. మీరు ఈ సభని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి
మరి పెద్దలకు అలాగే రెవెన్యూ సిబ్బందికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మనకి ఈవేళ రైతన్న అన్నం పెట్టే రైతన్నలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు భూ చట్టం అనేది తీసుకొచ్చి జగనన్న ఫోటోలు లేకుండా పాస్బుక్ల మీద ఏర్పాటు చేసి ఈ ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఇప్పుడు ఆ పాస్బుక్ల్లో ఎవరైనా సరే బ్యాంకు లోన్ ఎట్టుకెళ్తే జగన్ ఫోటోలతో మేము లోన్ ఇవ్వనని చెప్పేవారు బ్యాంకు వాళ్ళు. అటువంటి చట్టాన్ని తొలగించి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పాస్బుక్లు రిలీజ్ చేశారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు దేవి మేడం గారి చేతుల మీదుగా మన టీజనగరం గ్రామ ప్రజలకి అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, నిర్మించుకుంటున్నాం.